ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో ఇప్పుడు మనం బెనారస్ సిద్ధయోగిని గురించి తెలుసుకుందాం. ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు. క్రీస్తు శకం 1826 నుంచి 1898 సంవత్సరంలో బెనారస్ ప్రాంతంలో జీవించిన ఒక హైందవ యోగిని కేవలం తన భక్తులనే కాకుండా దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించిన మేడం బ్లవర్స్కిని కూడా ఎంతగానో ఆకర్షించింది. మాజీ అనేది ఈ యోగిని యొక్క అసలు పేరు కాదు. హిందీ భాషలో తల్లిని మాజీ అని గౌరవంగా పిలుస్తారు. భక్తులు కూడా ఈ యోగిని తమ మాతృమూర్తిగా భావించి ఆమెను మాజీ అని పిలవడం జరిగింది. ఒక విశేషం ఏమిటంటే ఎంతో గొప్ప యోగినిగా పేరు పొందిన మాజీకి సంబంధించిన సమాచారం చాలామంది ఆధ్యాత్మిక పండితులకు కూడా తెలియదు అనటంలో అతిశయోక్తి కాదు. అసలు మాజీ అనే ఒక యోగిని బెనారస్ ప్రాంతంలో జీవించింది అన్న విషయం ఉత్తర భారతదేశంలోనే చాలామందికి తెలీదు. కేవలం దివ్య జ్ఞాన సమాజానికి చెందినవారు వ్రాసిన పుస్తకాల్లో మాత్రమే ఈ యోగిని సంబంధించిన సమాచారం క్లుప్తంగా కనిపిస్తుంది. నాటి ప్రముఖ పాశ్చాత్య రచయిత మరియు పరిశోధకుడు అయిన జాన్ కాప్లోల్మన్ వ్రాసిన ఒక గ్రంథం ద మిస్టిక్స్, ఎథిక్స్ అండ్ సెయింట్స్ ఆఫ్ ఇండియా 1905వ సంవత్సరంలో లండన్లో ప్రచురితమైంది. భారతదేశ సాధువులు యోగులు అనే పేరుగల ఈ గ్రంథంలో మాజీకి సంబంధించిన అనేక విషయాలు కనిపిస్తాయి. సాధారణంగా జైన మతంలో అనేక మంది స్త్రీలు యోగులుగా కనిపిస్తారు. కానీ హైందవ మతంలో యోగినుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు. అలా అరుదుగా ఉన్న హైందవ యోగినులు ఒకరు ఈ మాజీ. బెనారస్ యోగినిగా గుర్తింపబడిన మాజీ అసలు పేరు హరికౌర్. ఈమె క్రీస్తు శకం 1826 సంవత్సరంలో బెనారస్ ప్రాంతంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పేరు శ్రీ రామేశ్వర్ దేవ్. ఈమె పూర్వీకులు ఈమె పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే గుజరాత్ నుండి బెనారస్కి వలస వచ్చేశారు. హైందవ మతంలో బెనారస్ పట్టణానికి ఎంతో పవిత్ర స్థానం ఇవ్వబడినది. సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు నివాసం ఉంటాడు అని చెప్పబడిన కాశీ నగరానికి పెట్టబడిన ఇంకో పేరే బెనారస్. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాశీ క్షేత్రానికి వారణాసి మరియు బెనారస్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. గంగానదికి చెందిన వరుజా మరియు అసి అనే రెండు పాయల మధ్య ఉన్న కారణంగా కాశీ క్షేత్రానికి వారణాసి, వరుణ ప్లస్ అసి అన్న పేరు వచ్చింది. వారణాసి పట్టణానికి ఉత్తర మరియు దక్షిణ సరిహద్దులలో ఈ గంగానది పాయలు ప్రవహించటం విశేషం. వారణాసి అన్న పేరు కొన్ని మార్పులకు గురై బెనారస్ అన్న పేరుగా మారిందని తెలుస్తున్నది. శ్రీ రామేశ్వర్ దేవ్ సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని కలిగి వైదిక బ్రాహ్మణ ధర్మాలను సక్రమంగా పాటిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హరికౌర్కి చిన్నతనం నుండి వేదాంతం బాగా వంటపట్టింది. శ్రీ రామేశ్వర్ దేవ్కి 8వ
సంతానంగా హరికౌర్ జన్మించింది. ఈమెకు 5 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆమె తల్లి చనిపోయింది. ఫలితంగా రామేశ్వర్ పసిబిడ్డ అయిన హరికౌర్ని ఎంతో శ్రద్ధతో పెంచాడు. హరికౌర్కి తండ్రితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తండ్రిలోని మతపరమైన విశ్వాసాలు, వేదాంత ధోరణి, దైవభక్తి ఆమెలో కూడా బలంగా నెలకొల్నాయి. హరికౌర్ తన తండ్రి వద్ద సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించింది. ఆమెకి 10వ సంవత్సర వయస్సు ఉన్నప్పుడు ఒక యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన 3 సంవత్సరాలకు హరికౌర్ అత్తవారింటికి వెళ్ళింది. ఆ పెళ్ళి 3 నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆమె కాపురానికి వెళ్ళిన 2 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఇక చేసేది ఏమీ లేక హరికౌర్ మళ్ళీ తండ్రి దగ్గరకు చేరింది. భర్త పోవటంతో హరికౌర్ పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే ఆమె యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించింది. అతి కొద్ది కాలంలోనే ఆమె ఆనాటి బెనారస్లో పేరు పొంది సంస్కృత పండితులలో ఒకరుగా పేరు పొందింది. హరికౌర్ 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి తీర్థయాత్రలకు చేయటానికి నిర్ణయించుకున్నాడు. తనను కూడా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని హరికౌర్ తండ్రిని కోరింది. ఆ కాలంలో తీర్థయాత్రలు కాలినడక మీద జరిగేవి. ఆడపిల్లల అయిన హరికౌర్ నడవ లేదని భావించి ఆమె తండ్రి ఆమెను ఒక బుట్టలో పెట్టి ఆపై ఆ బుట్టను తన తలపై పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ బుట్టలోనే వారి నిత్యావసరాలకు కావలసిన వస్తువులను కూడా పెట్టుకున్నాడు. ఆ విధంగా ఆ తండ్రి కూతుళ్ళ తీర్థయాత్రలు ప్రారంభమైంది. తీర్థయాత్రలో పూరి, హరిద్వార్, బృందావనం, బద్రీనాథ్ లాంటి దివ్య క్షేత్రాలను వారు దర్శించారు. ఈ తీర్థయాత్రలకు చెయ్యటానికి వారికి 5 సంవత్సరాలు పట్టింది. ఇలా యాత్రలు చేసి ఆ తరువాత క్రీస్తు శకం 1846వ సంవత్సరంలో వారు బెనారస్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు అసలు కథలు మొదలైంది. మనం మిగతాది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.